ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తననే తిరుమలకు రానివ్వట్లేదని, ఇక దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిన్న తిరుపతి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే జగన్ ప్రస్తావించడం జరిగింది. దీని గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగిందని, దాంట్లో ఆయన వెల్లడించినటువంటి అంశాలన్నీ పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాలని చెప్పి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. తనను తిరుమల రానివ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడని, ఇక్కడ ఎవరు జగన్ని రావద్దు అని చెప్పి అడ్డుపడలేదని, డిక్లరేషన్ మీద సంతకాలు చేసి రావాల్సిందిగా కోరటం జరిగిందని, అలాగే దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాడని, ఇక్కడ దళితులను ఎందుకు ఈ విషయంలోకి లాగుతున్నారు అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని, దళితులు ఎవరిని కూడా తిరుమలకు రావద్దు అని చెప్పి ఎవరు చెప్పలేదని, ఎలాంటి నిబంధనలు లేవని, అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని, రోజుకి కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని, అందులో దళితులు కూడా ఉంటారని, ఎవరూ కూడా స్వామివారిని దర్శించుకోవద్దు అని చెప్పి అడ్డుపడలేదని, జగన్ని కూడా తిరుమల రావద్దని ఎవరూ చెప్పలేదని, దర్శించుకోమనే చెప్తున్నామని, కాకపోతే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి అని మాత్రమే అడుగుతున్నామని, కానీ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినటువంటి అబద్ధాలను చెప్పి వాటిని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని, తిరుపతి వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, నేతలకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, వారికి నోటీసులు ఇస్తే జగన్కే నోటీసులు ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పటం అనేది నిజంగా పూర్తిగా అబద్ధం అని, అవాస్తవమని, ఇలాంటి అబద్ధాలకు మేము స్పందించకపోతే అవే నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టి స్పందించాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది.